ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందన్న మెయిన్ ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను రావడం దీంట్లోకి ఆరోగ్యపరంగా వచ్చిన ఈ రోజు అయితే కనుక మంచి ఆదాయం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఏంటి ఆరోగ్యం అంటున్నారు, ఆదాయం అంటున్నారు ఏంటి అంటే కనుక చూద్దాం. ఈ కంపెనీ మన కంపెనీ గురించి చెబుతూ అంటే పీడిఎఫ్ ఫైల్ని నేను చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం తీసుకుంటాను. ఎందుకంటే మనం మాటలు నోటుతో చెప్పడం కన్నా మన ప్రోడక్ట్ గురించి అలాగే కంపెనీ గురించి పీడిఎఫ్ ఫైల్ రూపంలో చూపిస్తూ మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అందరికీ కూడా ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ అండి. మనం ఇప్పుడు ఈ ఆపర్చునిటీలో అయితే ఉండడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే కనుక మనందరికీ తెలుసు, మనందరం ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్న వాళ్ళమే. చేస్తూ ఇలాంటి ఆపర్చునిటీల కోసం అంటే ఏదన్నా మన ఫ్యామిలీకి ఇంకా మెరుగుపడాలంటే కనుక మన యొక్క లైఫ్లో ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కనుక ఇంకా అదనంగా ఏదన్నా చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐఎంసీ ఆపర్చునిటీ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ని మార్చుకోవడమే కాదు, చాలామంది లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ వెళ్తున్నామండి. అదనంగా వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాలు మానుకోకర్లేదు. అలాగే ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్కి కొంచెం ఎక్స్ట్రాగా ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇది వర్క్ ఫర్ హోమ్ ఆపర్చునిటీ. ఎవరి ఇంటికాడ ఉంటూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆదాయం సంపాదించవచ్చు, అది కూడా మనం డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ ద్వారా. ఓకేనండి. అలా చూసుకుంటే కనుక ఈ కంపెనీ పేరు అయితే కనుక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, సింపుల్గా అబ్రివేషన్ చూసుకుంటే ఐఎంసీ అంటారు. సార్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు. 2007లో స్టార్ట్ అయిందండి. 2007 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? దగ్గర 17 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. అవునండి, 17 ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది అంటే మంచి కంపెనీ కాదా? చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చండి. సరే ఓకే, దీంట్లో లాగిన్ అవ్వడానికి ఎంత కట్టాలి అని అడుగుతారు మన కొత్తగా వచ్చిన పర్సన్స్ ఎవరైనా సరే. మనం చెబితే ఎందుకని ఇప్పుడు దాకా బయట కంపెనీల్లో చాలా వరకు డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గైడ్లైన్స్ మీరు అది మాత్రం తెలుసుకోవాలి. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎంచుకున్నా కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే మన కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్. దీనికి డబ్బులు ఏం పే చేయక్కర్లేదు. మీ యొక్క డీటెయిల్స్ మన ఫ్రెండ్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీ ఫ్రెండ్కి ఇస్తే కనుక మీకు ఒక ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. దాని ద్వారా డిస్కౌంట్కి ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా తీసుకోవచ్చండి. ఇది మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు మానుకోకుండా మనకున్న ఖాళీ సమయంలో 2 గంటల నుంచి 3 గంటలు వర్క్ చేస్తే చాలండి. అంటే మనకి చాలా సమయం ఉంటుంది ఖాళీ సమయం. మనం చేసే పనులు అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. కొంతమంది ఖాళీ లేకుండా 24 గంటలు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఖాళీ టైంలో 2 గంటల నుంచి 3 గంటలు ఐఎంసీ మీద వర్క్ చేస్తే చాలు, మీ యొక్క ఇన్కమ్కి ఎక్స్ట్రాగా ఇన్కమ్ తోడయ్యే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేచురల్ బేస్తో తయారవుతున్న ప్రొడక్ట్స్ అండి. అంటే ప్రకృతి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ మీ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ మీరు వాడుకోండి, నచ్చితే రిఫర్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ బిజినెస్, ఇంతేనండి. బిజినెస్ ఏం లేదు. మీరు వాడడం, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం లేదా రిఫర్ చేయడం, సింపుల్ అండి. అంతే బిజినెస్ అయితే కనుక. ఇప్పుడు ఈ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తులు అయితే కనుక మనకి విజనరీ మేనేజ్మెంట్ అంటారు. డాక్టర్ అశోక్ భాటియా గారు ఫౌండర్ అండ్ చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి సచిన్ భాటియా గారు మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇది మనకి చాలా ఎక్స్ట్రాడినరీ విజన్తో వర్క్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని అందించాలనే మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ ఫ్రెండ్స్. మన ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో పుట్టింది, కానీ మన భారతీయులు మర్చిపోతున్నారు. అవునా కదండి? మనం ఇప్పుడు మ్యాక్సిమం అందరూ వాడేది ఏంటండి? అల్లోపతి. అలాగే మనకి ప్రతి ఇంటికి కూడా ఆయుర్వేదాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ మన ఐఎంసీ కంపెనీ అండి. దీని ద్వారా ప్రొడక్ట్స్ అన్నది ఆరోగ్యం ఇస్తూ ఆదాయం ఇచ్చే అవకాశం. అలాగే చెప్పాను కదండి, ఇది ఆల్రెడీ 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా ముందుకైతే వెళ్తున్నాం. ఈ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ లుధియానా, అలాగే పంజాబ్లో ఉంది. వేర్ హౌస్ అండ్ ఫ్యాక్టరీస్ అయితే కనుక హరిద్వార్లో ఉండడం జరిగిందండి. దీనిని మీరు హరిద్వార్ వెళ్ళే అవకాశం కూడా మీరు చూస్తున్న ఇక్కడ 15 మందికి కూడా ఉన్నదండి అవకాశం. ఎందుకంటే మన కంపెనీ ఆఫర్స్ ఇస్తుంది. కంపెనీని వచ్చి చూడండి, మీకు నమ్మకం వస్తుందని. నేను కూడా హరిద్వార్ వెళ్ళి ఫ్యాక్టరీ అండ్ వేర్ హౌస్ చూసి వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. అలాగే మన మధ్యన చూస్తున్న చాలామంది లీడర్స్ కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మన ఫ్యాక్టరీ అవ్వచ్చు, వేర్ హౌస్ అవ్వచ్చు, ఓన్ ప్రాఫిట్ అండి. ఎక్కడికి వెళ్దు. అతిపెద్ద వేర్ హౌస్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓన్ వేర్ హౌస్, అలాగే అతిపెద్ద వేర్ హౌస్ ఉన్న ఏకైక కంపెనీ కూడా మందే అని చెప్పొచ్చు అండి. బయట అన్నీ కూడా వేరే వేరేగా ఉన్నాయి. ఓన్ వేర్ హౌస్, అలాగే అతిపెద్ద వేర్ హౌస్. మన కంపెనీలో తయారైన ప్రతి ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇండియా అంతా డిస్పాచ్ అయితే అవుతుందండి. అలాగే మనకి ఇప్పుడు మనది ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అథారిటీ అంటారు. ఇది భారత గవర్నమెంట్ గుర్తింపు సంస్థ అండి. దాంట్లో మనం ఒక మెంబర్గా ఉన్నాం.
మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఇండియాలో చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్, 460 కంపెనీలు ప్లస్ ఉన్నాయి. కానీ దాంట్లో భారత గవర్నమెంట్ గుర్తింపు పొందిన కంపెనీలు 18 మాత్రమే. దాంట్లో మంది వన్ ఆఫ్ ది కంపెనీ ఐఎంసీ అన్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలు చాలా మంది చేస్తున్నారు, బయట జనాలు చాలా మంది లాస్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే మాట వచ్చేది వాళ్ళదే, నేను ఎప్పుడో చేసేసాను, ఇవన్నీ ఇప్పుడు వద్దు, ఇవన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పేవాళ్ళు చాలా మంది అవుతున్నారు. అలాగా ఎందుకు లాస్ అవుతారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అంటే భారత గవర్నమెంట్ గైడ్ లైన్స్లోకి వాళ్ళు లేని కంపెనీలు. డబ్బులు కట్టించు అన్న మాటలే మనకి ఎక్కువగా విన్నాం, కానీ ఇక్కడ డబ్బులు కట్టడం అన్న మాటే ఉండదండి. ఓకే, ఈ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఐడిఎస్ఏలో భాగంగా ఉన్న కంపెనీలు ఏది కూడా తీసివేయడం కుదరదు, తీయడం కుదరదండి. మనకి చూసుకుంటే కనుక భారత గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తుందో అవి తోచా తప్పకుండా పాటిస్తున్న కంపెనీలో మనది ఒక కంపెనీ అండి. ప్రతిదీ అవ్వచ్చు, టీడీఎస్ అవ్వచ్చు, లీగాలిటీ అవ్వచ్చు, ఏదైతే గవర్నమెంట్ రూల్స్ పెడుతుందో దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్న కంపెనీలో మనది ఐఎంసీ ఒకటండి. అలాగే ఫికీలో కూడా మెంబర్గా ఉన్నామండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూసుకుంటే మనకి చాలా వరకు ప్రెస్టీజియస్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయండి. క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి, నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్స్, ఇలా చాలా వరకు ఐడిఎస్ఏ, WHO సర్టిఫికేట్స్, ఇలాగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేట్ అని, ఇలాగ జిఎంపీ సర్టిఫికేట్, చాలా సర్టిఫికేట్స్ అయితే మన కంపెనీకి అయితే ఉన్నాయండి. అలాగే చూసుకుంటే ఇప్పుడు మనందరం గ్లోబల్ అయిపోయిందండి. మొన్నటిదాకా ఏంటంటే ఇండియా లోకల్ అంటే ఇండియన్ కంపెనీ, ఇప్పుడు గ్లోబల్ వైజ్గా ఉంది. మనకి లాస్ట్ ఇయర్ అంటే 1 year నుంచి కూడా మలేషియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 1 year పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. అంటే మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ వరల్డ్ వైడ్గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా స్టార్ట్ చేసి విజయవంతంగా 1 year కంప్లీట్ చేసుకుంది మలేషియాలో. అలాగే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఇంకొక 5 దేశాల్లో అయితే కనుక మనకు ఆఫీసులు అయితే ఓపెన్ అవబోతున్నాయి. అలాగే మలేషియన్ గవర్నమెంట్ దగ్గర కూడా సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందండి. మీరు ఇక్కడ మయాన్ ఉన్నది ఇదేనండి, మనకు అక్కడ మన ప్రొడక్ట్స్ అక్కడ సేల్ చేయడానికి. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళి మన ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే కనుక సర్టిఫికేషన్ అవసరం అండి. మన ప్రొడక్ట్స్లో చాలా వరకు WHO సర్టిఫికేట్ మొత్తం మ్యాక్సిమం చూసుకుంటే WHO ప్రొడక్ట్స్ అన్నది మనం ఎక్కడికైనా సరే మార్కెటింగ్ చేసుకోవచ్చు, కానీ అక్కడే స్టార్ట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాంటి సర్టిఫికేట్ మనకి మలేషియన్ గవర్నమెంట్ నుంచి అయితే ఉండడం జరిగిందండి. ఇది మలేషియా టీం అండి. ఇది ఇక్కడ 1 year కంప్లీట్ చేసుకుందని మన ఐఎంసీ. చూసుకుంటే ఈ ఆపర్చునిటీ ఎవరికి సూట్ అవుతుంది అంటే ప్రతి ఒక్క పర్సన్కి సూటబుల్ ఫ్రెండ్స్. అంటే ఎవ్రీ పర్సన్కి, ప్రతి ఒక్క పర్సన్కి సూటబుల్. అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి సెట్ అవుతుంది, లేదా టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, కలెక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, జడ్జిలు, ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి సెట్ అవుతుందండి. సూటబుల్ ఫర్ ఆల్. ఎందుకు సెట్ అవుతుందంటే మన కంపెనీలో అంటే ఇప్పుడు దాకా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ఎక్కడైనా చూసారా? ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న షాప్లో ప్రతి ఒక్కళ్ళు పర్చేజ్ చేస్తున్నాం. ఏంటండి? మన ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు, అవునా కదండి? ఎవరెవరు పర్చేజ్ చేస్తున్నారు? కొంతమంది పర్చేజ్ చేస్తున్నారు, అందరూ పర్చేజ్ చేస్తున్నారా? అందరూ పర్చేజ్ చేస్తున్నారు. ఇక్కడ పర్చేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దానిలో ఎంత డబ్బులు కాస్ట్లీ ప్రొడక్ట్స్ పెట్టి కొనుక్కుందామన్నా ఇంటికి తీసుకొచ్చేది కెమికల్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. అక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన ఐఎంసీలో కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ దొరికేది ఏంటంటే ఆర్గానిక్ బేస్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. సింపుల్గా మీరు ఎవరికి చెప్పాలన్నా సరే, చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ని చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మన ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. అలా లైఫ్ చేంజ్ అయిన వ్యక్తులమే మేము. ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఈ రోజు నిర్ణయం తీసుకుని ఇలాంటి కిరాణా షాప్లో ఎవరు పర్చేస్ చేస్తున్నారని ఆలోచించి వాళ్ళు లిస్ట్ అవుట్ చేయండి. మీకు తెలిసిన అక్కడ దొరికే ప్రొడక్ట్స్, వాళ్ళ అవసరాలకు తీర్చే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మన ఐఎంసీలో ఏమేమి ఉన్నాయి. పేరు మారుతుంది ఫ్రెండ్స్, బ్రాండ్ పేరు మారుతుంది. బయట దాని మీద మన ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ పరంగా కూడా డెమో చేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు దాకా మన ఇంట్లో కావాల్సిన వస్తువులను ఎక్కడ కొనుక్కుంటున్నాం అంటే కనుక బయట ఏదో షాప్లో కొంటున్నాం చూడండి, అది ట్రెడిషనల్ సెల్లింగ్ అంటారు. అంటే అక్కడ ఏంటంటే కంపెనీ ఉంటుంది, కన్జ్యూమర్ ఉంటారు, డైరెక్ట్గా మన దగ్గరికి రాదు. మిడిల్ మ్యాన్స్ అన్నది చాలా మంది అయితే ఉంటారు. వాళ్ళందరూ చేతులు మారి మన దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందండి? పెరుగుతుంది కదా. ఓకే, అలా చూసుకుంటే ఒక వస్తువు ఏదైనా సరే, ఇది ఒక 100 రూపీస్ అనుకోండి, మనం షాప్లో రిటైల్ షాప్లో కొనుక్కున్నాం. కంపెనీలో తక్కువ ఉంటుంది కదా, ఎంత ఉండొచ్చు అంటారు? అప్రాక్సిమేట్గా ఒక 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అంటే దీని కాదండి, ఇలా వస్తువు అయితే 100 రూపాయల వస్తువు కొనుక్కుంటే ఒక 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది, మంచి క్వాలిటీ ప్రోడక్ట్. అవి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళందరూ చేతులు మారుస్తుంది కాబట్టి ఎవరికి తగినట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి వాళ్ళు కొంత షేరింగ్ తీసుకుంటారు, కొంత ప్రాఫిట్ తీసుకుంటారు. అలాగే వీళ్ళకి కంపెనీకి ప్రోడక్ట్కి సంబంధం లేకుండా ఒకళ్ళు వస్తారు ఫ్రెండ్స్. ఎవరన్నా యాడ్స్ ఇస్తాం కదండి, యాడ్స్ వస్తాయి కదా టీవీలో. ఎవరల్లో? సెలబ్రిటీస్.
హీరో హీరోయిన్స్ వీళ్ళందరూ ఊరికే చేయరు కదండి. కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ లైఫ్లో సంపాదిస్తూ అదనంగా 1 నిమిషం 2 నిమిషాల ఆడికి 1 ఇయర్కి 1 కోటి 2 కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 60 to 70% ప్రాఫిట్ అనేది వీళ్ళకి వెళ్తుందండి. ఓకే, ఈ డబ్బులంతా ఎవరి జేబులో నుంచి వెళ్తుంది? మన జేబుల నుంచి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుందండి. ఇప్పుడు చూసుకుంటే అర్థమైంది కదండి, మనకి 30 రూపాయలు 40 రూపాయలు పడిన వస్తువు మనం 100 రూపాయలు కొంటున్నామంటే ఈ 60 నుంచి 70 రూపాయలు ఈ మిడిల్ మ్యాన్స్ యాడ్స్ తీసుకుంటున్నారు. అలాగే మరి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, చూస్తే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నది ఏంటంటే కనుక కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. కంపెనీ నుంచి కస్టమర్గా అసోసియేట్గా ఎంటర్ అవుతామండి. దీనికే మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లాగిన్ అయ్యారు అనుకోండి, అసోసియేట్ అవుతారు. కంపెనీలో తయారైన ప్రొడక్ట్స్ మనకి డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మిడిల్ మ్యాన్స్ అనేది ఎవరు ఉండరు. ఇక్కడ బయట మిడిల్ మ్యాన్స్కి ఇచ్చే ఖర్చుని, ఆదాయాన్ని, అంటే ఖర్చు పెట్టే డబ్బుల్ని మనకే తిరిగి ఇచ్చేస్తుంది విడతల వారీగా. అది ఒక బిజినెస్ ప్లాన్ ప్రకారం. ఓకేనండి, సింపుల్గా చెప్తే ఇక్కడ కొంటే ఇక్కడ మనకి ఏ ప్రాఫిట్ రావట్లేదు. ఇక్కడ కొనడం ద్వారా ఐఎంసీ స్టోర్లో తీసుకోవడం ద్వారా మన ఇంట్లో కావాల్సిన వస్తువులు, మన యొక్క లైఫ్ అన్నది మారుతుంది. ఏ రకంగా మారుతుంది, ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నది, ఎలా ఇస్తుంది అన్న దాని గురించి ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ ఐఎంసీ ఆపర్చునిటీ, మనం బయట తీసుకున్న దానికి ఐఎంసీ ఆపర్చునిటీకి ఒక బెనిఫిట్స్ ఏంటంటే 18 టైప్స్ అన్నది ఇన్కమ్స్ అన్నది రావడం జరుగుతుందండి. దాంట్లో చూసుకుంటే ఐడి తీసుకోగానే మీకు డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుంది. ఎంత అంటే కనుక అప్ టు 25% వరకు యావరేజ్గా చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలనుకోండి, 100 రూపాయలు ఎంఆర్పీ ఉన్న వస్తువు అనుకోండి, 25% 70 రూపాయల నుంచి 75 రూపాయలు ప్రోడక్ట్ రేట్ ఉంటుంది. డిపి ప్రైస్ అంటారు దాన్ని. ఈ డిస్కౌంట్ స్పాట్లో వచ్చేస్తుంది. దాంతోపాటు అక్యుములేటివ్ బీవీస్ ఉంటుందండి. మనం టీంని ఇంట్రడ్యూస్ చేసే కొద్ది గ్యాప్ కమిషన్ ఇవన్నీ కలిపి 30% వస్తుంది. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ 17% వస్తుంది. లీడర్షిప్ బోనస్ 15% వస్తుంది. సీనియర్ లీడర్షిప్ బోనస్ 10% వస్తుంది. రాయల్ యాన్యువల్ బోనస్ యాడ్ అవుతుందండి. అలాగే సూపర్ స్టార్, దీంట్లో సూపర్ స్టార్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 కాలమ్స్లో అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సెంటర్లో ఉంది చూడండి, ఆ కాలమ్స్లో ఉన్న క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఫండ్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఫండ్ అవ్వచ్చు, బైక్ ఫండ్ అవ్వచ్చు, కార్ ఫండ్ అవ్వచ్చు, హౌస్ ఫండ్ అవ్వచ్చు, చైర్మన్ ఫండ్ అవ్వచ్చు. ఇవన్నీ కంపెనీలో జరిగే హోల్సేల్ టర్న్ ఓవర్ మీద ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇవన్నీ కంపెనీలో జరిగే హోల్సేల్ టర్న్ ఓవర్ నుంచి ఇస్తుందండి. అలాగే ఇక్కడ అంబాసిడర్ ఫండ్, అలాగే క్రౌన్ అంబాసిడర్ ఫండ్, ఇవన్నీ కూడా టర్న్ ఓవర్ నుంచి యాడ్ అవుతూ ఉంటాయండి. అలాగే మీరు ఒక్కొక్క అచీవ్మెంట్కి ఒక్కొక్క రకమైన ఫండ్ అనేది తీసుకోవచ్చు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అలాగే చూసుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ యొక్క రేంజ్ ఏంటి అంటే, ఐఎంసీ ప్రొడక్ట్స్ అన్నది ప్రతి ఒక్క పర్సన్ కూడా కన్జ్యూమబుల్ ఫ్రెండ్స్. ఈ కార్ సిఏఆర్ అన్న చూడండి, కార్ ఫార్ములా అని గుర్తుంచుకోండి. మీరు ఏ బిజినెస్లో అయినా సరే, మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలన్నా కూడా ఈ కార్ ఫార్ములాని అప్లై చేయండి ఫ్రెండ్స్. కన్జ్యూమబుల్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు వినియోగదారుడికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఉండాలి. అలాగే అఫోర్డబుల్, పాకెట్ పర్మిట్ చేసే రేట్లు ఉండాలి. క్వాలిటీ చాలా బాగుంది, రేటు కూడా చాలా బాగుంది. కొనగలమంటారా? లేదు, సామాన్యుడైతే కొనలేదు. మన ప్రోడక్ట్ యొక్క రేటు సామాన్యుడికి అందుబాటు రేట్లో ఉంది. అలాగే రిపీటబుల్, ప్రతి నెల వాడుకునే ప్రొడక్ట్సే ఉన్నాయి. సిఏఆర్, కన్జ్యూమబుల్, అఫోర్డబుల్, రిపీటబుల్. ఓకే, ఇలాంటి కంపెనీలో ఏదైనా సరే మీకు సక్సెస్ అవుతుందండి. అలాగా 3 ఉన్న ఏకైక కంపెనీ మంది చెప్పుకోవచ్చు. అలాగే మనకి వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో తయారవుతున్న ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మీరు ఈ ప్రొడక్ట్స్ని ఎవరికి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి రిఫర్ చేసినా 100కి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అండి. దాంట్లో డౌటే లేదు. మీరు టూత్పేస్ట్ ఇచ్చి చూడండి, నచ్చుతుంది. సోప్ ఇచ్చి చూడండి, నచ్చుతుంది. అలాగే టాల్కమ్ పౌడర్ ఇచ్చి చూడండి, నచ్చుతుంది. వంట నుండి చూడండి, సూపర్ అంటారు. ఆయిల్, షాంపూలు చాలా చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఏంటన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనకి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాకా ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాం బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడి. మన ప్రొడక్ట్స్ వాడటం ద్వారా ప్రకృతిని కాపాడే బాధ్యత అయితే తీసుకొచ్చాడు. ఎందుకంటే అందరూ డిస్టర్బ్ చేసుకుంటూ పాడు చేసుకుంటే వెళ్తే ఏమైంది, మనం అబ్జర్వ్ చేస్తాం. కరోనా రూపంలో వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనాల యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం మార్చేసింది. కెమికల్ సైడ్కి వెళ్తున్న మైండ్ సెట్ని ఆర్గానిక్ వైపుకి, ఆయుర్వేదం వైపుకి మళ్లించింది. ఇలాంటి కంపెనీలో మనం అందరికి చాలా హ్యాపీగా చెప్పొచ్చండి. ఎందుకంటే మన యొక్క లైఫే కాదు, మన నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రకృతిని కూడా కాపాడే బాధ్యత అయితే తీసుకొచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మన దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ కేటగిరీ ఉందండి. హోమ్ కేర్ అంటే మనకు తెలుసు కదండి, మన ఇంట్లో వాడుకునే బట్టలు ఉతికే లిక్విడ్ అవ్వచ్చు, సోప్స్ అవ్వచ్చు, డిషెస్ క్లీన్ చేసే లిక్విడ్స్ అవ్వచ్చు, గచ్చులు క్లీన్ చేసే లిక్విడ్ అవ్వచ్చు. ఆ లిక్విడ్స్ ఎలా పనిచేస్తాయి ఏంటన్నది కూడా ఒక చిన్న డెమో చూద్దాం. అలాగే బట్టలు ఉతికే లిక్విడ్స్ ఉన్నాయి, టాయిలెట్ క్లెన్సర్స్ ఉన్నాయి, గ్లాస్ క్లెన్సర్స్ ఉన్నాయి. ఇలాగ చాలా రకాల హోమ్ కేర్ రేంజ్ అయితే ఉందండి. ఫుడ్ కేర్ రేంజ్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ రేంజ్ అండి. మన దాంట్లో ఉన్న ఫుడ్ కేర్ రేంజ్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, బయట కెమికల్ కన్నా మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్. సింపుల్గా చెప్పాలంటే పసుపు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర, వంట నూనె, టీ పొడి, అలాగే కాఫీ పొడి,
అలాగే మనకి ఫలూజాలు అవ్వచ్చు, గ్రీన్ టీ అవ్వచ్చు, కుకీస్ అవ్వచ్చు, చాలా రకాలు అయితే ఉన్నాయి. మీరు అందుబాటులో ఉన్న స్టోర్ని అయితే సందర్శించండి ఫ్రెండ్స్. చాలా రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి ప్రొడక్ట్స్లో. పర్సనల్ కేర్ ఉన్నాయండి. మనకి పర్సనల్ కేర్లో చూసుకుంటే టాల్కమ్ పౌడర్స్ అవ్వచ్చు, హెయిర్ కలర్, అలాగే హెన్నా, షాంపూలు, ఇలాంటివన్నీ కూడా మనకి డెంటల్ క్రీమ్స్, టాల్కమ్ పౌడర్స్, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి పర్సనల్ కేర్లో. అలాగే స్కిన్ కేర్లో అయితే రేంజ్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటి సార్ అన్ని రేంజ్ ఎక్కువ ఉన్నాయని అంటే, మనది ప్రతి ప్రోడక్ట్లోనూ మనది ఉందా లేదా అంటే ఖచ్చితంగా మన దాంట్లో ఉందండి. స్కిన్ కేర్లో చూసుకుంటే ఫేస్ స్క్రబ్స్ ఉన్నాయి సార్, ఫేస్ వాష్లు ఉన్నాయి, ఫేస్ వాష్లు 2 టైప్స్ ఉన్నాయి, ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయంటే సోప్స్ 7 టైప్స్ ఉన్నాయి. అలాగే టాల్కమ్ పౌడర్స్ అవ్వచ్చు, ఇంకా వేరే మనకి క్రీమ్స్ అవ్వచ్చు, లోషన్స్ అవ్వచ్చు, చాలా అయితే ఉన్నాయని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. దాంతోపాటుగా బేబీ కేర్ కూడా మనకి ప్రొడక్ట్స్ చాలా రేంజ్ బాగుంది. పిల్లలకి అన్నది మంచి ప్రొడక్ట్స్ అన్నది ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా, అంటే ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు కూడా మనకి గిఫ్ట్స్ అనేది మంచి ప్రొడక్ట్స్ ఇవ్వాలని చాలామంది అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ మన ప్రొడక్ట్స్ WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, అలాగే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తయారవుతుంది. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. బేబీ కేర్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ వెటర్నరీ ఉన్నాయి. మీరు రైతులు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళకు కూడా ఇది ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా వాళ్ళు వాడే ప్రొడక్ట్స్, అంటే వాళ్ళు పండించే పంట దిగుబడి పెంచే అవకాశం అయితే వచ్చాడు. ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా రైతుని మహారాజ్ చేసే అవకాశం అయితే మనం తీసుకోవచ్చు. అన్ని రకాల పంటలకు కూడా మన ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. వరి వాడుకోవచ్చు, మిర్చీలు, కూరగాయలు, అలాగే పళ్ళు, ఆకుకూరలు, అలాగే పూల మొక్కలకి అన్ని రకాల కేటగిరీస్కి కూడా మన ప్రొడక్ట్స్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, అలా చూసుకుంటే హెల్త్ కేర్ అంటే హెడ్ టు బాటమ్ వరకు వాడే ప్రతి అవయవానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, మోకాలు నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా పెయిన్, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర ఫుడ్ సప్లిమెంటరీ ఉందండి. ఇది మెడిసిన్స్ కాదు, సప్లిమెంటరీ ఫుడ్ అండి. అంటే అందని పోషకాహారాన్ని దీని ద్వారా అందిస్తున్నాం. జ్యూసెస్ రూపంలోను, డ్రాప్స్ రూపంలోను, టాబ్లెట్స్ రూపంలోనే ఇస్తున్నాం. అంతే తప్ప మెడిసిన్ అయితే కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడారనుకోండి, ప్రాబ్లం నుంచి దూరం అవుతారు. ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు వాడారనుకోండి, ప్రాబ్లం రాకుండా ముందు చేయగలరు. దీనికి ఎవరైనా సరే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే సరే ఓకే బాగానే సార్, ప్రోడక్ట్ బాగుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మనకి ఇన్కమ్ సోర్స్ చూసుకుందాం. మనం ఏదైనా అంతే కదండి, మరి నాకేంటి అనే ప్రాఫిట్ ఉంటుంది కదా, ప్రాఫిట్ యొక్క ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుందంటే, మీరు దీంట్లో ఐడి తీసుకున్నారు డిస్కౌంట్తో, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ డిస్కౌంట్ వస్తుందన్న. ఆ డిస్కౌంట్ ఎలా వస్తుందో చెప్తాను. దాంతోపాటుగా క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఇంట్లో కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటే డిస్కౌంట్తో పాటు క్యాష్ బ్యాక్ వస్తుంది. దానితో పాటు మీరు వాడిన తర్వాత బాగున్నాయంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేషన్స్కి ప్రమోట్ చేయడం ద్వారా మీకు టీం అవుతుంది అన్నది, టీం యొక్క పర్చేస్ మీద కూడా ఇన్కమ్ వస్తుంది. ఎంత బాగుంది సార్. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం, మనం ఒక్కలమే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకెళ్తుంటాం. అక్కడ మనతో పాటు మనం ఒక 5,000 కొంటే వాళ్ళందరూ కలిసి ఒక 10,000, 20,000 కొన్నారనుకోండి, దాని నుంచి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? ఏమీ రాదు. కానీ ఇక్కడ అదే పని మీరు చేయించారనుకోండి, మీరు వాడుతూ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాడించారనుకోండి, వాళ్ళందరూ పర్చేస్ చేయడం ద్వారా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో కొంత షేరింగ్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎలా ఇచ్చారో మీ టీం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ వర్తిస్తుందండి. అలాగే కంపెనీలో 3వ రకం ఇన్కమ్ ఉందండి. కంపెనీలో 1,30,00,000 మంది సభ్యులు ఉన్నారండి ఇప్పటికీ 17 సంవత్సరాల కాలంలో. మీరు అనుకోవచ్చు ఇదేంటి సార్ 17 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు, మరి 1,30,00,000 మంది అంటే? అవును ఫ్రెండ్స్, మంచి ఎప్పుడు చాలా స్లోగా వెళ్తుంది, అవునా కదండి. చెడు చెప్పండి, ఇలా చెప్పండి, డబ్బు కట్టు డబ్బులు వచ్చేదాన్ని తప్పని వెళ్ళిపోతుంది. కానీ ఈ కంపెనీ ఏంటంటే డబ్బులు కట్టించే కంపెనీ కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చే కంపెనీ. ఈ కంపెనీలో 1,30,00,000 మంది ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ పర్చేస్ చేయడం ద్వారా కూడా మీరు షాపింగ్ చేసిన ద్వారా మీరు ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉందండి. ఎలా ఉందంటారు, బాగుందా లేదండి? ఈ మూడిట్లో మీరు ఏ ఇన్కమ్ కావాలని కోరుకుంటారు? నేనైతే కనుక మూడో రకం ఇన్కమ్ అయితే కోరుకుంటాను. ఎందుకంటే మనం ఒకళ్ళం పర్చేస్ చేస్తే మహా అయితే 5,000 నుంచి 10,000 పర్చేస్ చేస్తాం అనుకోండి, కొంత కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో షేరింగ్ తీసుకున్నాం. మన టీం అంతా కలిసి ఒక 20,000 నుంచి 30,000 పర్చేస్ చేస్తారనుకోండి, అది కూడా కొంత మార్జిన్ ఉంటుంది. కంపెనీలో 1,30,00,000 మంది అంటే ఏమవుతుంది, టర్న్ ఓవర్ చాలా ఎక్కువ వస్తుంది. దాంట్లో తీసుకోవడం అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్స్. మీరందరూ ప్లాన్ చేయండి, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేరింగ్ తీసుకున్నారంటే కనుక ఇన్కమ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది హైలో ఉంటుందండి. 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, దాన్ని ఫోకస్ పెట్టండి. ఇక్కడ చేయవలసింది ఏం లేదు ఫ్రెండ్స్, కంప్లీట్ సూపర్ స్టార్. మీరు దీంట్లో పొజిషన్ ఉంది సూపర్ స్టార్ అనే పొజిషన్, దాన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రియేట్ సూపర్ స్టార్స్. మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అదే మీ టీంలో వచ్చిన వాళ్ళని కంప్లీట్ చేయించడం. సింపుల్ ఫ్రెండ్స్, మీరు సూపర్ స్టార్లు అవ్వండి, సూపర్ స్టార్లను తయారు చేయండి. సింపుల్ బిజినెస్. చూసుకోండి, ఇలాగా మనకు చూడడం ద్వారా బీవీ అన్నాను కదండి, మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ బీవీస్ మీద వస్తుంది ఫ్రెండ్స్. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఒక బీవీ ఖరీదు 3 రూపాయలు ఫ్రెండ్స్. బాగా మనకు గమనించండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తాను.
ఇప్పుడు చూసుకుంటే ఒక ఎంఆర్పి వస్తువు, ఒక 4 రూపాయలు ఉన్న వస్తువు మనం తీసుకుంటే కనుక మనకి ఐడి ఉంది కాబట్టి డిస్కౌంట్కి వస్తుంది. మన చేతికి ఇచ్చి బిల్ ఇచ్చేటప్పుడు ₹1 డిస్కౌంట్ వచ్చి 3 రూపీస్కే మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఒక పాయింట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని బీవీ అంటారు, బిజినెస్ వాల్యూమ్. ఈ బీవీస్ మీదే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 40 రూపాయలు ఉన్న వస్తువు తీసుకున్నాం అనుకోండి, 30 రూపాయలకి మనకు వస్తుంది, 10 బీవీ వస్తుంది. 400 రూపాయలు ఉన్న వస్తువు తీసుకుంటే 300కి మనకి రావడం జరుగుతుంది, 100 బీవీ వస్తుంది. 4000 రూపాయల వస్తువు ఉన్న ప్రోడక్ట్ తీసుకుంటే ఎంఆర్పి ఉన్న వస్తువులు 3000 రూపాయలకి డిస్కౌంట్ వస్తుంది. ఎంతో ₹1000 డిస్కౌంట్తో పాటుగా 1000 పాయింట్లు రావడం జరుగుతుంది. 40,000 ఉన్న వస్తువులు అయితే 30,000కి వస్తుంది, 10,000 పాయింట్లు. 4 లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, 3 లక్షలకే మనకి రావడం జరుగుతుంది, 1,00,000 పాయింట్లు అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 4,000 అంటే 400 బీవీ, 4,000 రూపాయల ప్రోడక్ట్. ఈ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు గుర్తుంచుకుంటే నేను చెప్తాను. సార్ ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నారు, ఇదంతా నేనే పర్చేజ్ చేయాలని కొత్తగా వచ్చిన వాళ్ళు కంగారు పడక్కర్లేదు. మీరు మీ యొక్క టీం, మీరు ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరూ పర్చేజ్ చేసే దాని మీద ప్రతి బీవీ మీకు కౌంట్ అవ్వడం జరుగుతుందండి. ఎలా అంటే కనుక ఇక్కడ చూడండి, ఇప్పుడు సూపర్ స్టార్ అన్నాం కదా, సూపర్ స్టార్ అనేది ఎలా అవ్వాలి, దీనికి టైం లిమిట్ ఏమైనా ఉందా? నో టైం లిమిట్. టార్గెట్స్ ఏమి లేవు, బాస్ లేదు, చెయ్యాలి చేయకూడదు ఇలాగే చేయాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది లేదు ఫ్రెండ్స్. మీరు నచ్చిన టైంలో, నచ్చిన విధంగా, నచ్చిన ప్లేస్లో, నచ్చిన మనుషులతోటి చేసుకునే ఆపర్చునిటీ. కానీ ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఒక మ్యాండేటరీ ఉంది ఫ్రెండ్స్, 1100 బీవీ చెయ్యాలి, స్టార్ అవ్వాలి ఖచ్చితం ఫ్రెండ్స్. అది అవ్వకపోతే మాత్రం 2 నెలల ఐడి అయితే ఉండదు. 1100 బీవీ అన్నది చేసుకుని స్టార్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కనుక మనకి 1100 బీవీకి అమౌంట్ వైజ్గా ఎంత అవుతుందో ఒకసారి చూడండి. బ్యాక్ వెళ్తున్నాను. 1100 బీవీ అంటే ఎంత అయింది? 4,400 రూపాయలు ఎంఆర్పీ ఉన్న వస్తువులు 3,300 నుంచి 3,500 రూపాయలకి మనకు రావడం జరుగుతుంది. 1100 బీవీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే 1100 బీవీ వచ్చిందో మీకు ₹1,00,000 యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 1100 మీద 10% అంటే ఎంతండి? ₹110 బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎంత మంచి విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం డీమార్ట్లో అవ్వచ్చు, కిరాణా షాప్లో అవ్వచ్చు, బయట వేరే షాప్లో అవ్వచ్చు, ఇప్పుడు దాకా కొన్నాం. ఏమైనా బెనిఫిట్ ఉందా? ఇలాంటివి ఏమైనా డబ్బులు వచ్చినాయి మనకి? ఎప్పుడూ రాలేదు. నాకు ఫస్ట్ టైం ఐఎంసీలో పర్చేజ్ చేయడం ద్వారా ₹101 బ్యాంక్ అకౌంట్లో పడింది ఫ్రెండ్స్. టీడీఎస్ కట్టాయి. ₹110కి టీడీఎస్ కట్టాయి, ₹101. అంటే టీడీఎస్ కూడా అప్పుడు అర్థమైంది. ఏంటి టీడీఎస్ అంటున్నారండి? అంటే మనకి కంపెనీ ట్యాక్స్ కట్టిస్తుందండి. ₹101 బ్యాంక్ అకౌంట్లో పడేసరికి అప్పుడు నాకు అర్థమైంది విషయం ఏంటంటే ఇది జెన్యూన్ కంపెనీ అని అర్థమైంది. ఆ రోజు నేను డిసైడ్ అయ్యానండి చెయ్యాలి సీరియస్గా. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడో షాప్లో కొంటున్నాను, ఎటువంటి బెనిఫిట్ లేదు. ఫస్ట్ టైం ₹110 పడింది. ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అయ్యారో మీరు 1100 బీవీ చేస్తే నెక్స్ట్ మంత్ కట్ ఆఫ్ అయిన తర్వాత మీ అకౌంట్లో కూడా ₹110 బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. దీనికి చేయవలసింది ఏంటంటే కేవైసీ సబ్మిట్ చేయాలని ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి, దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని, దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తే మీది అప్లోడ్ అవుతుంది, అవన్నీ కూడా వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ పేఅవుట్లోకి మీకు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇది బాగుంది. ఇదే విషయం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పారనుకోండి, 10,000 బీవీ అయింది అనుకోండి, ఎక్స్క్లూజివ్ స్టార్ అంటారు, 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విషయం చెప్పుకుంటూ మన టీం స్ప్రెడ్ అయ్యి కొలిది, పర్చేజ్ పెరిగి కొలిది, టర్న్ ఓవర్ పెరిగి కొలిది 40,000 బీవీ అయింది అనుకోండి, సీనియర్ స్టార్ అసోసియేట్ అంటారు, 25% క్యాష్ బ్యాక్లోకి వెళ్తాం. అలాగే 70,000 బీవీ చేస్తే సూపర్ స్టార్ అంటారు, 30% క్యాష్ బ్యాక్లోకి అయితే వెళ్తాం. సూపర్ స్టార్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? హీరో మనకి ప్రముఖ హీరోస్ గుర్తొస్తారు. ఎవరండి? మహేష్ బాబు కానీ, కృష్ణ గారు కానీ, లేదా మన అమితాబ్ గారు కానీ, లేదా రజనీకాంత్ గారు కానీ. కానీ 70,000 బీవీ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ కూడా సూపర్ స్టార్ అని పిలుచుకోవచ్చు. ఇప్పుడు మన మధ్యన ఉన్నారు చూడండి, ఇక్కడ సూపర్ స్టార్ వెంకటరమణ గారు, ఆయన స్టార్ పెట్టుకున్నారు చూడండి వాళ్ళ పేరు ముందు. అలాగే శాంతిరత్నం గారు సూపర్ స్టార్, ఇంకా అర్జున్ గారు సూపర్ స్టార్, ఇంకెవరున్నారండి ఇక్కడ? రమేష్ సూపర్ స్టార్, షేక్ వలీ గారు సూపర్ స్టార్, ఇంకా ఇలాగా మన మధ్యన చాలామంది సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ 70,000 బీవీని కంప్లీట్ చేస్తారండి. ఓకేనండి. నెక్స్ట్ మంత్ చేయవలసింది ఏంటి సార్ మరి అంటే, నెక్స్ట్ మంత్ ఏంటంటే మనము మన టీం అందరూ కలిసి 25,000 పీజీబీవీ అంటే పర్సనల్ గ్రూప్ బీవీ, మీరు మీ టీం అంతా కలిసి 25,000 బీవీ చేస్తారనుకోండి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటారు. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇందాక మాట్లాడుకున్నాం కదా, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% రాయల్టీ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుందండి. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అండి. సింపుల్గా చూడండి, 75,000 రూపాయలు పర్చేజ్ చేస్తే చాలు, కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో 4% ఇస్తుందండి. ఎంత మంచి విషయం అండి. ఇలాంటి కంపెనీలో మనం ఉన్నాం సార్. అయితే ఓకే, సూపర్ స్టార్ అయితే వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది సార్? ఎంతంటే 5,000 నుంచి 10,000 రూపాయల వరకు తీసుకొచ్చండి. ఇప్పుడు చూడండి, మనం ఉద్యోగం చేస్తూ, జాబ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ నెలకు ఒక 5,000 అదనంగా వచ్చిందనుకోండి, లేదా ఒక 10,000 అదనంగా వచ్చిందనుకోండి, దేనికో దానికి ఉపయోగపడుతుందా లేదండి?
అలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, మీరు ఎప్పుడైతే సూపర్ స్టార్ అయ్యారో మీరు ఇది ఇందాక చెప్పింది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, టైం లిమిట్ లేనిది. ఎప్పటికైనా ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి కూడా సూపర్ స్టార్ అయితే అవుతారు. సార్ అలా కాదు సార్, నాకు టీం ఉంది, నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నేను చాలా స్పీడ్గా చేస్తాను, నాకు ఇదివరకు బిజినెస్లు చేసిన అనుభవం ఉంది అని మీరు అంటే కనుక మీ గురించి ఈ ఆప్షన్ అండి. ఇది ఆప్షన్ 1లో ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరూ కలిసి నెలలో, అంటే మీరు ఈ రోజు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఈ రోజు ఎంత డేటు 19వ తారీఖు, 31వ తారీఖు లోపల, అంటే నెల అంటే ఈ రోజు ఎంటర్ నెక్స్ట్ మంత్ కాదండి, ఈ రోజు నుంచి కట్ ఆఫ్, మీరు ఎప్పుడు ఎంటర్ అయినప్పటి నుంచి కట్ ఆఫ్, ఈ నెల కట్ ఆఫ్ అయ్యేటప్పటికి 40,000 పీజీబీవి పర్సనల్ అండ్ గ్రూప్ బీవి చేస్తారనుకోండి ఒకే నెలలో, మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అంటారు. ఓకే అండి, సూపర్ స్టార్ అవ్వాలంటే ఎంత చేయాలి? 70,000 బీవి చేయాలి. 40,000 చేశారనుకోండి మీరు మీ గ్రూప్ అంతా కలిసి ఫాస్ట్ సూపర్ స్టార్ అంటారు. సార్ నాకు గ్రూప్ అక్కర్లేదు, నేను షాప్ ఉంది, నాకు రిటైల్ చేయగలను, లేదా నాకు కిరాణా షాప్ ఉంది, ఫ్యాన్సీ షాప్ ఉంది, వేరే మెడికల్ షాప్ ఉంది అన్నవాళ్ళు మన దాంట్లో చాలా మంది అయితే వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కనుక పర్సనల్గా గ్రూప్ టీంని ఇంట్రడ్యూస్ చేయను, నేనే సేల్ చేసుకుంటాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు కదండి. వాళ్ళ కోసం ఈ ఆప్షన్ 25,000 పీబీవి పర్సనల్ బీవీ చేశారనుకోండి ఒకే నెలలో. నేను చెప్పాను కదా, ఈ రోజు ఎంటర్ అయినా నెలాఖరు అయ్యేసరికి 25,000 పీబీవి, అంటే అమౌంట్ పరంగా చూసుకుంటే ఒక 60,000 నుంచి 75,000 అవుతుందండి. అమౌంట్ పెట్టి మీరు పర్చేస్ చేశారనుకోండి, మీరు ఈ ఆప్షన్ 2 ప్రకారం ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతారు. 70,000 చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఈ 2 ఆప్షన్స్లో కూడా ఏ ఆప్షన్ తెచ్చుకున్నా కూడా మీకు అదే బెనిఫిట్స్ వస్తుందండి. మీరు మ్యాక్సిమం మనం డైలీ బేస్లో ఒక 3,000 నుంచి 4,000 రిటైల్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి, 25,000 అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనండి, మీరు ప్లాన్ చేస్తే, మీరు డిసైడ్ అయ్యి చేద్దాం అనుకుంటే కనుక ఎలా చేయాలి ఏంటి అనేది గైడ్ చేయడానికి మీ అప్లైనర్స్ ఉన్నారు. అలాగే మీరు కాంటాక్ట్ చేస్తే నేను కూడా మీకు ఒక ప్లానింగ్ అయితే ఇస్తానండి. అలా చూసుకుంటే కనుక ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లెవెల్స్లో చూసుకుంటే మనకి లీడర్షిప్ బోనస్, లీడర్షిప్ లెవెల్స్ అనేది ఇక్కడ నుంచి లీడర్షిప్ అనేది స్టార్ట్ అవుతుందండి. లీడర్షిప్ అనేది బోనస్ అన్న చెప్పాను చూడండి. కంపెనీ ఏం చేస్తుందంటే మీరు సూపర్ స్టార్ అయిన తర్వాత మీ టీంలో ఎవరైతే మిమ్మల్ని నమ్మొచ్చారో వాళ్ళలో ఒక్కరిని సూపర్ స్టార్గా తయారు చేస్తే మిమ్మల్ని ప్రమోట్ చేస్తుందని సిల్వర్ స్టార్గా. నెక్స్ట్ మంత్ మరి ఏం చేయాలి? ఆ సూపర్ స్టార్ నుంచి క్వాలిఫైడ్ చేయాలి. ఎంత బీవీ తోటి? 25,000 బీవీ తోటి. అలాగే మిగతా టీం అంతా కలిసి 20,000 బీవీ చేస్తే మీరు సిల్వర్ స్టార్గా పరిగణించబడుతుంది. 33% ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందండి. సిల్వర్ స్టార్ అయితే వచ్చే బెనిఫిట్ ఎంతంటే నెలకి 10,000 ప్లస్ తీసుకోవచ్చండి. అలాగే ఇద్దరిని తయారు చేశారనుకోండి గోల్డ్ స్టార్ అంటారు. అలాగే ముగ్గురిని తయారు చేస్తే రూబీ స్టార్ ఫ్రెండ్స్. ఇప్పుడు 3 లైన్లోనూ ముగ్గురిని సూపర్ స్టార్లు తయారు చేస్తే నెక్స్ట్ మంత్ చేయవలసింది ఈ లైన్లోనూ 25,000, ఈ లైన్ 25, ఈ లైన్ 25,000 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే సూపర్ స్టార్లకి ఒక 5,000 నుంచి 10,000 రూపాయల ఆదాయం వస్తూ, వీళ్ళందరికీ 5,000, 10,000 వస్తూ మీకు వచ్చి కాడికి 30,000 రూపాయల ఆదాయం అయితే ఉంటుందండి. అలాగే నలుగురిని చేస్తే 25,000 బీవీ 4 లైన్లోనూ రావాలి. 42% ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే మీరు చేసే బీవీ మీద కూడా మీకు ఇన్సెంటివ్ 42% వస్తుంది. అలాగే 40,000 రూపాయల ప్రాఫిట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. 5 లైన్లోనూ 5గురిని సూపర్ స్టార్లుగా తయారు చేసి క్వాలిఫైడ్ 25,000 బీవీ 25,000 బీవీ 25,000 చేస్తారనుకోండి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతుంది. వీళ్ళందరూ 5,000 నుంచి 10,000 తీసుకుంటూ మీకైతే కనుక నెలకి 50,000 రూపాయలు ప్లస్ ఆదాయం తీసుకునే అవకాశం. దీనికి 45% క్యాష్ బ్యాక్ వస్తుందండి. అలాగే అంబాసిడర్ 5 లైన్లోనూ బీవీ జనరేట్ అయ్యి కొలిది, టీం పెరిగి కొలిది, పర్చేస్ పెరిగి కొలిది కూడా క్యాడర్స్ పెరుగుతాయండి. ఇక్కడ చూడండి, అంబాసిడర్ అయితే 5 లైన్లోనే 50,000 బీవీ వచ్చిందనుకోండి, ఈచ్ లైన్ నుంచి 45.5%. లక్ష బీవీ వచ్చిందని క్రౌన్ అంబాసిడర్ అంటారు, 46%. అలా 0.5% యాడ్ అవుతూ పెరుగుతుందండి. ఎలా ఉందండి? ఇక్కడ నుంచి లీడర్షిప్ బోనస్ పెరుగుతుందండి. మీరు లీడర్గా తయారవ్వాలంటే మీ టీంలో ఒక సూపర్ స్టార్ని తయారు చేసి క్వాలిఫైడ్ చేయించగలిగితే చాలండి. కంపెనీ అప్పుడు మీకు లీడర్ క్వాలిటీ ఉందని మీకు ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సిల్వర్ స్టార్ ఒక సూపర్ స్టార్ని తయారు చేసి 25,000 బీవీతో క్వాలిఫైడ్ చేయించి మిగతా లైన్స్ అని 20,000 బీవీ వస్తే సిల్వర్ స్టార్ అండి. అలాగే ఇద్దరైతే కనుక గోల్డ్ స్టార్ 20,000 ప్లస్ 30,000, 40,000, 50,000. మినిమం ఫ్రెండ్స్ నేను చెప్పేది, మీరు ఉంటున్న ఏరియాలో ఉంటూ మీరు ఉద్యోగాన్ని మానుకోకుండా, మీరు చేసే బిజినెస్ని మానుకోకుండా అదనంగా ఒక 30,000 రూపాయలు వచ్చిందనుకోండి, ముగ్గురిని సూపర్ స్టార్లుగా తయారు చేయడం ద్వారా ఎలా ఉంటుందంటారు? చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే 50,000 రూపాయలు వచ్చిందనుకోండి అదనంగా, ఇంకెలా ఉంటుంది? ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే 50,000 రూపాయలు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? అదనంగా మనం చేసే తినడానికి మన ఉద్యోగం అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, బాగానే ఉంది. ఈ 50,000 తోటి మనకు కావాల్సిన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లేదా? చాలామందికి డ్రీమ్స్ అంటే కళలకు అంటున్నారు. ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనకున్న బడ్జెట్లో, అంటే మనకున్న శాలరీ అవ్వచ్చు, బిజినెస్ వచ్చే ఆదాయం అవ్వచ్చు, సరిపోక కాంప్రమైజ్ లైఫ్ని అనిపిస్తున్నారు. ఇక్కడ ఐఎంసీ ద్వారా కాంప్రమైజ్ లైఫ్ అక్కర్లేదండి. మీరు తీసుకునే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేసుకుంటూ అదనంగా ఇక్కడ చైర్మన్ స్టార్ అనే పొజిషన్ వస్తే నెలకి 50,000 రూపాయలు ప్లస్ ఆదాయం తీసుకునే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మీరు కరెక్ట్గా ఫోకస్ పెడితే 3 to 6 months చాలు ఫ్రెండ్స్.
మీరు కరెక్ట్గా ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ని వాడుకోగలిగితే చాలా ఈజీగా అయితే అవుతారండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న నేనైతే ఇదే పొజిషన్లో ఉన్నాను. నాకు నెలకి ఇన్కమ్ 70 నుంచి 90,000 మై అయితే తీసుకున్నాను పార్ట్ టైంగా. ఇది మీకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే సీరియస్గా చేయండి. ఏం చేయాలి ఏంటంటే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ స్టార్ అయితే ఇన్సెంటివ్ చెప్పాను చూడండి 33% వస్తుంది. అలాగే లీడర్షిప్ బోనస్ అన్న చూడండి ఇక్కడ నుంచి మొదలవుతున్నాను కదా 5% ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే సీనియర్ లీడర్షిప్ బోనస్ వస్తుందండి. ఎందుకని టీమ్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ నుంచి 45,000 వ్యూ వచ్చింది అనుకోండి 4% ఇన్సెంటివ్ కూడా రావడం జరుగుతుందండి. అలాగే ట్రావెలింగ్ ఫండ్ మనం తిరగడానికి ఖర్చు అవుతుంటే దాన్ని కూడా కంపెనీ టర్న్ నుంచి 4% ఇస్తుంది. ఇది రివార్డ్స్ అయితే అవార్డ్స్ ఏంటంటే పిన్ ఇస్తుందండి, దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇస్తుంది, ఐడి కార్డ్ ఇస్తుంది. అలాగే మీరు 2 నెలలు మెయింటైన్ చేస్తున్నప్పుడు హరిద్వార్ వెళ్ళి చూసి వచ్చే అవకాశం కూడా ఇస్తుందండి. ఇలా చూసుకుంటే కనుక హరిద్వార్ 2 days 1 night మనకి అక్కడ విజిట్ చేయొచ్చు, ఫ్యాక్టరీని చూడొచ్చు, కంపెనీని చూడొచ్చు అండి. ఇలా చూసి అక్కడ వెళ్ళేదాకా మంద ఖర్చు అక్కడంతా కూడా కంపెనీ తీసుకెళ్తుంది, ఫుడ్ బెడ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తుందండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. దీన్ని చూడడానికి అవకాశం ఉంటే డిసైడ్ అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి, మీరు సిల్వర్ స్టార్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే ఇద్దరిని తయారు చేస్తే గోల్డ్ స్టార్ అంటారు, ఇన్సెంటివ్ ఇవన్నీ మనం మాట్లాడడం, సర్టిఫికేట్స్ వస్తుంది. అలాగే ట్రావెలింగ్ ఫండ్తో పాటు బైక్ ఫండ్ కూడా యాడ్ అవుతుందండి. దానితో పాటుగా 2 నెలలు మెయింటైన్ చేస్తే గోవా మనకి సౌత్ సైడ్కి అయితే గోవాకి ఇచ్చారు. అలాగే జిమ్ కార్బెట్, అలాగే డార్జిలింగ్, ఇలా వేరే నార్త్ సైడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం సౌత్ సైడ్ ఉన్నాం కాబట్టి గోవా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. గోవా వెళ్ళాలని చాలామంది డ్రీమ్గా పెట్టుకుంటుంటారు. అలాంటి డ్రీమే నేను పెట్టుకున్నామండి. కానీ నేను కూడా గోవా IMC ద్వారా 2 times అయితే వెళ్ళడం జరిగింది. మీరు డిసైడ్ అయితే ఇద్దరు లైఫ్ని మార్చగలిగితే మీ లైఫ్ మారడంతో పాటుగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది గోవాలో. గోవా అన్నది 3 days 2 nights అండి. చాలా బాగుంటుందని 5-star హోటల్ అకామిడేషన్ ఇస్తారు. అక్కడ మనకి చాలా చాలా బాగుంటుందండి. అంటే చూడడానికి రిసీవింగ్ అవ్వచ్చు, మనం చూడే విధానం, ఫుడ్ అన్ని రకాలు కూడా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ముగ్గురిని సూపర్ స్టార్గా తయారు చేస్తే ఫండ్స్ యాడ్ అవడంతో పాటుగా మీకు ఒక 12,000 రూపాయలు వాల్యూ చేసే మొబైల్ ఫోన్ అనేది గిఫ్ట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 2 నెలలు కాదు ఫ్రెండ్స్, 3 నెలలు మెయింటైన్ చేయాలి. 3 నెలల రూపీ, 3 నెలల రూపీ, 3 నెలల రూపీ. ఓకే, ఇది ఆగస్ట్లో ఉన్నాం. ఆగస్టులో రూపీ అయ్యారు, సెప్టెంబర్లో రూపీ మెయింటైన్ చేయాలి, అక్టోబర్లో రూపీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే మీకు 4వ నెలలో అక్టోబర్ తర్వాత నవంబర్లో మీకు ఈ మొబైల్ ఫోన్ అనేది గిఫ్ట్గా రావడం జరుగుతుంది. అలాగే డైమండ్ స్టార్ నలుగురిని సూపర్ స్టార్గా తయారు చేస్తే 40,000 ఇన్కమ్ వస్తూ మీకు ఈ ప్రాఫిట్ అన్ని వస్తూ 20,000 రూపాయలు వాల్యూ చేసే ట్యాబ్లెట్ అనేది, బ్రాండెడ్ ట్యాబ్లెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది గిఫ్ట్గా రావడం జరుగుతుంది 3 months. అలాగే 5గురిని డెవలప్ చేస్తారనుకోండి, చైర్మన్ స్టార్ అనే పొజిషన్, ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది, బైక్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, చైర్మన్ ఫండ్ వస్తుంది. అలాగే ఇంకా మీకు 1,00,000 BV, 50,000 ప్లస్ BV ప్రతి లైన్లో వచ్చింది అనుకోండి, ర్యాబ్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఉన్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే పిన్తో పాటు షీల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చైర్మన్ అయ్యారనుకోండి ఈ నెల, మీరు డిసెంబర్లోగా చైర్మన్ అయితే ప్లాన్ చేసుకోగలిగితే నేపాల్ ట్రిప్ ఉందండి. చైర్మన్ అయి 3 నెలలు మెయింటైన్ చేయాలి. చైర్మన్ అయి మెయింటైన్ చేస్తే నేపాల్ అనేది 4 days 3 nights ఎంజాయ్ చేసి రావచ్చండి. ఫారెన్ ట్రిప్ అండి. లాస్ట్ టైం ఆల్రెడీ మేము 2 times వెళ్ళడం జరిగింది. బ్యాంకాక్ ఒకటి, లాస్ట్ మంత్లో దుబాయ్ వెళ్ళడం జరిగింది. మీరు అందరూ డిసైడ్ అయితే నేపాల్ ట్రిప్ అందరం కలిసి వెళ్ళే అవకాశం అయితే ఉందండి. ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ బిజినెస్లో అయితే ఉన్నాం, మీకు వర్కౌట్ చేయడానికి, మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, అలా చూసుకుంటే కనుక మనకి ఇది 6 lines కూడా 35,000 తోటి, అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ప్రమోషన్స్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ప్రెసిడెంట్, ఈ 3 levelsని మనం అచీవ్ అవ్వగలిగితే కనుక, ఏదో ఒక లెవెల్ అచీవ్ అయితే కనుక ఇంకొక ట్రిప్ ఉందండి, మలేషియా ట్రిప్. మనకి మీరు స్టార్ట్ చేసిన వ్యక్తులు ఇవన్నీ ట్రిప్స్ కూడా మీరు అచీవ్ అవ్వచ్చండి. ఇప్పుడైతే చైర్మన్ అయిన వ్యక్తులకి నెక్స్ట్ మలేషియా ట్రిప్ ఒకటే ఉంటుంది. చైర్మన్ బిలో వాళ్ళకి ప్రతి ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ వస్తుందని మీరు అబ్జర్వ్ చేయండి. 4 days 3 nights మలేషియా ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే ఇంకా పొజిషన్స్ ఉన్నాయి మనకి. క్రౌన్ ప్రెసిడెంట్, ఇది మనం డ్రీమ్గా పెట్టుకున్నది. 9 linesలోనూ కూడా 1 lakh BV, లేదా 5 linesలోనూ 4 lakh BV. ఇలా వస్తే కనుక క్రౌన్ ప్రెసిడెంట్ అయితే, లేదా డైరెక్టర్ క్రౌన్ ప్రెసిడెంట్, మన దాంట్లో ఉన్న హైయెస్ట్ లెవెల్ కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్. ఈ మూడిట్లో ఏ పిన్ అచీవ్ అయినా సరే లండన్ ట్రిప్ ఉందని విత్ ఫ్యామిలీస్ తోటి. ఇది చాలా చాలా బాగుంటుందండి. 5 days 4 nights. ఇది మన కంపెనీ ఇచ్చిన ఆఫర్ అండి ఈ సంవత్సరం అన్నింటికి. చూసుకుంటే దీనికి ఉపయోగించుకోవడానికి, దీన్ని రీచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్లాన్ ఏంటంటే మనకి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి. ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. 1100 BV తోటి మనం ఎంటర్ అవ్వచ్చు. కొత్తగా ఎవరైతే మన IMC బిజినెస్లోకి వస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఆఫర్ అండి. 3 రకాలుగా ఎంటర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. 1100 BV, 4100, 7100. 1100 BVతో ఎంటర్ అయితే కనుక 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే 4100 BVతో ఎంటర్ అయితే 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్తో పాటుగా బ్రాస్లెట్, మనకి 4,500 రూపాయలు వాల్యూ చేసే బ్రాస్లెట్ వస్తుంది. ఈ బ్రాస్లెట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే 7,100 BVతో పర్చేస్ చేసి స్టార్ట్ అయ్యామనుకోండి, ఒకే ఇన్వాయిస్లో చేసుకోవాలి ఫ్రెండ్స్, వాళ్ళకి 11,500 రూపాయలు వాల్యూ చేసే వాచ్ గిఫ్ట్గా వస్తుంది. సార్ ఇంత చెప్తున్నారు, అమౌంట్ చెప్పట్లేదు సార్ అంటే 7,100 BV అనుకోండి, ఇంటూ 3 rupees ఫ్రెండ్స్, 22,000 నుంచి 21,000 అవుతుందండి.
అలాగే 4100 BV అయితే 12,000 నుంచి 13,000 ఫ్రెండ్స్. మీరు క్యాపబుల్ ఉంటే మీరు తీసుకుని రిటైల్ చేయండి. లేదంటారా 1100 BV ఎక్స్ట్రాడినరీ ఆఫర్ అండి. ఎంటర్ అయిన వ్యక్తి ప్రతి వ్యక్తి 1100 BV తీసుకోండి. ₹1,00,000 ఇన్సూరెన్స్ 1 year పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కాదు సార్ నాకు పేమెంట్ చేసుకుని నేను రొటేషన్ చేయగలనని మీకు నమ్మకం ఉంటే మీరు ఈ బీవీ చేయండి. 4100 కానీ 7,100 పోయింది. 7,100 BV కానీ 4100 BV కానీ చేస్తే వెంటనే మీ ఇంటికాడ అయితే కనుక హోమ్ మీటింగ్ పెట్టించండి ఫ్రెండ్స్. మీ యొక్క అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే ప్రోడక్ట్ డిస్ప్లే ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూర్చోబెడితే మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ వచ్చి ఇదే విధంగా ప్లాన్ డెమో ఉంటుందండి. డెమో చూపిస్తారో ఆ ప్రొడక్ట్స్ మూవ్ అవుతుంది. ఓకే, అలాగే పాత వాళ్ళకైతే కనుక కన్సిస్టెన్సీ ఉందండి. 1100 BV 15వ తారీఖు లోపల 6 నెలల వరుసగా చేస్తే వాచ్ అనేది గిఫ్ట్గా రావడం జరుగుతుంది. అలాగే సిల్వర్ స్టార్ అండ్ అబవ్ అయితే 2100 BV చేస్తే 15వ తారీఖు లోపల 2 వాచీలు తీసుకునే అవకాశం ఉందండి 6 నెలలు వరుసగా చేస్తే. ఇవన్నీ కూడా ఆఫర్స్ ఉన్నాయి. అలాగే హరిద్వార్ ట్రిప్ అనేది ఇంకొక ఆఫర్ ఉందండి. 2 nights 3 days. ఇది ఎక్స్ట్రాడినరీ ఆఫర్ అండి. ఎవరికంటే కనుక ఇది సింగిల్ పర్సన్కి, అది ఒకరికి. ఇది ఎవరైతే ఈ మంత్ ఎంటర్ అయ్యి ఇంకా సూపర్ స్టార్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు డిసైడ్ అయ్యి ఫాస్ట్ సూపర్ స్టార్ 25,000 PBV కానీ 40,000 PGBV కానీ అయితే అంటే ఫాస్ట్ సూపర్ స్టార్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుందండి. ఓకేనండి, చూసుకుంటే కనుక ఇవన్నీ చేయడానికి ప్రోడక్ట్ యొక్క రేంజ్, మన దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క రేంజ్ ఏంటి, ఎలా ఉన్నాయంటే 1100 BV చేయడానికి కొన్ని ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ పెట్టడం జరిగిందండి. మన దాంట్లో 360 రకాల ప్రొడక్ట్స్ ప్లస్ ఉన్నాయండి. ఇక్కడ మీకు ఒక 100 రకాల ప్రొడక్ట్స్ పెట్టాను. ఈ లిస్ట్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కొత్తగా ఎవరైతే వచ్చారో మీరు సెలెక్ట్ చేసుకుని దీంట్లో 1100 BV చేసుకోవచ్చు, 4100 BV చేసుకోవచ్చు, 7,100 BV చేసుకోవచ్చు. లేదు సార్ ఇంకేమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మన దాంట్లో డైరెక్ట్గా 1100 BV చేయాలంటే కేడాజెడి ఉందండి. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఇది దీని యొక్క పనితనం ఏంటి, బెనిఫిట్స్ ఏంటన్నది మీ యొక్క అప్లైనర్ అడిగి తెలుసుకోండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యూట్యూబ్లో కూడా లింక్ ఉంది, మీరు చూడొచ్చు. అలాగే హెల్త్ కేర్ కిట్ ప్రతి ఒక్క పర్సన్కి ప్రమోట్ చేయొచ్చు. ఇది చేసిన 1100 BV వచ్చేస్తుంది. లేదా పర్సనల్ కేర్ కిట్ ఇప్పుడు కొత్తగా లాంచ్ అవ్వబోతుంది, మనకి ఇంకా రాలేదు, లాంచ్ అయింది, వస్తుంది. ఇది డైరెక్ట్గా 1100 BV వచ్చేస్తుంది. డయాబెటిక్ కేర్ ప్యాక్ అయినా సరే 1100 BV తో వచ్చేస్తుంది. బ్రాస్లెట్ ఇందాక చెప్పాను చూడండి, బ్రాస్లెట్ ₹4,500 వాల్యూ చేసే బ్రాస్లెట్ IMC అసోసియేట్ అయితే కనుక ₹3,000 వస్తుంది. ₹1,400 BV కూడా రావడం జరుగుతుందండి. దీంట్లో దేన్నైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు 1100 BV చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు దాకా మీరు తెలుసుకున్నారు, దీన్ని నేర్చుకోవాలి కదా మనం చెప్పడానికి. తర్వాత ఏ రకంగా వర్క్ చేయాలి, ఎలా సంపాదించాలి అన్న దాని గురించి టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టూల్స్ని మీరు వాడుకోండి. మార్నింగ్ 6 o'clock జూమ్ జరుగుతుంది. ఆ మీటింగ్లోనే మీకు చాలా వరకు నేర్పిస్తారు. అలాగే డైలీ బేస్లో 8 o'clock జూమ్ జరుగుతుంది. మీకు వచ్చే లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి 1 hour పాటు సెషన్ చూడండి. మీకు ఇక్కడ ఈ 2 మీటింగ్స్లోనూ మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే స్టోర్ మీటింగ్స్ జరుగుతుంటాయి, వీక్లీ మీటింగ్స్ జరుగుతుంటాయి, మంత్లీ మీటింగ్స్ జరుగుతుంటాయి, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లు కూడా జరుగుతాయి. మనకి ఇప్పుడు ముందుగా ఉన్నది ఏంటంటే నెక్స్ట్ సండే హైదరాబాద్లో 25వ తారీఖుని అఖ్తర్ సార్ ఆధ్వర్యంలో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. హైదరాబాద్లో మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి ఇన్వైట్ చేయడానికి అయితే చూడండి. దీనికి టికెట్ ఉంది ఫ్రెండ్స్, ₹900. అలాగే మనకి సెప్టెంబర్ 1వ తారీఖున విజయవాడలో జరుగుతుంది. మన ఆంధ్ర అంతా కూడా అక్కడికి మీరు ప్రమోట్ చేయొచ్చు. ఎవరైతే డిసైడ్ అయ్యి నేను కూడా లీడర్గా తయారవ్వాలనుకుంటున్నాను సార్ అంటే కనుక మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ కాంటాక్ట్ చేయండి. ₹900 ఆయన సెండ్ చేయండి. మీకు ఒక టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పెయిడ్. అక్కడ భోజనం పెడతారు, లంచ్ ఉంటుందండి. 1 day ట్రైనింగ్ సెషన్ మార్నింగ్ 8:30 to నైట్ 6 o'clock వరకు ట్రైనింగ్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే జూమ్ని వాడుకోవచ్చు, యూట్యూబ్ని వీడియోస్ వాడుకోవచ్చు. సార్ అంతా బాగానే ఉంది, నేను ఎందుకు సార్ IMC చేయాలి, నాకు బెనిఫిట్ ఏంటి, ఏమున్నాయంటే కనుక IMC చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేచురల్ బేస్తో తయారవుతున్న ప్రొడక్ట్స్ అండి. ఇది వాడటం ద్వారా ముందు మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్, ఆరోగ్యం వస్తుందండి. ఆరోగ్యంతో పాటు ఎప్పుడైతే నలుగురికి మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తామో వెల్త్ వస్తుందండి. వెల్త్తో పాటుగా మనకి ఫ్యామిలీకి సెక్యూరిటీ వస్తుంది ఫ్రెండ్స్. సెక్యూరిటీ చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఎందుకంటే సెక్యూరిటీ లేక అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా సెక్యూరిటీ లేదు ఫ్రెండ్స్. నేను ఎలా అంటున్నాను కదా, పెద్ద పెద్ద బిజినెస్లు చేయండి, మనిషి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అలాంటి చోట లేదు. నేను చేసే వ్యాపారంలో లేదని తెలుసుకుని ఇక్కడ IMCలో ఉందని తెలిసి నేను సీరియస్గా చేయడం మొదలుపెట్టాను. ఈ 3 ఆప్షన్స్ హెల్త్, వెల్త్, సెక్యూరిటీ, ఈ 3 ఉన్న ఏకైక కంపెనీ కూడా మన IMC అండి. ఈ ప్రాసెస్లో లాస్ కానీ రిస్క్ కానీ అసలు లేనే లేదు. అలాంటప్పుడు ప్రయత్నం చేస్తే జీవితం మారుతుంది అన్నప్పుడు చేయొచ్చా లేదండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పటిదాకా కంపెనీ ప్రొఫైల్, ఇన్కమ్ ప్లాన్ చూసాం. ఇప్పుడైతే కనుక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చూద్దాం, డెమాన్స్ట్రేషన్ చూద్దాం. అసలు మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, బయట ప్రొడక్ట్స్కి మన దానికి వేరియేషన్ ఏంటి, అసలు ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి అన్న దాని గురించి, ఒక హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి, ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం.
ఇప్పుడు చూస్తే మనందరికీ తెలుసు, ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి, అలాగే ఎండ వస్తుంది. అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు దాకా ప్లాన్ ప్రెజెంటేషన్ చూసారు కదా, ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. డెమాన్స్ట్రేషన్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఎనీ డౌట్ మీరు చూసిన దాంట్లో సార్ నాకు ఇది అర్థం కాలేదంటే కనుక మీరు అలా వెయిట్ చేస్తే మీటింగ్ అంతా అయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం తీసుకుంటాను. హ్యాండ్ ఎవరో రైజ్ చేయలేదు అంటే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం ఏం పర్లేదు, మీరు అడగండి. మొహమాటం అనేది పడదు. ఈరోజు మీకోసమే సెషన్. ఓకే ఫ్రెండ్స్? ఓకే అంటే కనుక మనం డెమాన్స్ట్రేషన్కి వెళ్దాం. ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనం బిజినెస్ ఆపర్చునిటీ చూస్తాం. ఇన్కమ్ చాలా బాగుంది. ఇన్కమ్ ఎంత బాగున్నా ప్రోడక్ట్లో దమ్ము లేదనుకోండి, మనం చేయగలమంటారా? చేయలేం కదా. అలాగే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటనేది తెలుసుకోవడానికి నేను ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన ఐఎంసీలోని హీరో ప్రోడక్ట్ అండి, శ్రీ తులసి. ఇది 5 రకాల తులసులతో తయారైన ప్రోడక్ట్. దీనిని చూసుకుంటే మనకి తులసి అన్నది అందరికీ తెలుసు, అవునండి? తులసి గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇది ఏంటండి? ఇది ధర్మకోల్ షీట్, పానీపూరి కప్పుగా కూడా బాగా ఫేమస్. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. సార్ దీనికి లింక్ ఏంటంటే చెప్తానండి. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక ఇది మనం భూమిలో పడేస్తాం అనుకోండి, ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు? చాలా సంవత్సరాలు ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. 100 సంవత్సరాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు ఉంటుంది. కరగడం అనేది ఉండదు. ఎప్పుడు తవ్వినా మనకి వచ్చేస్తుంది. అవునండి? ఇందుకే కంపెనీ బ్యాన్ చేసింది, మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కొన్ని దొరుకుతున్నాయి, దాన్ని వాడుతున్నాం. దీంట్లో వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతసేపట్లో కింద దిగుతుందో చెప్పగలరా? దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఏమన్నా దిగుతుంది అంటారా? దిగదు కదా. అందుకే మనకి ఫంక్షన్లో పాయసం కానీ గులాబ్ జాములు కానీ ఇలాంటి దాంట్లోనే పెడుతుంటాం. అవునండి? ఇప్పుడు చూసుకుంటే మనకి ఎన్నాళ్ళు అయినా సరే అలాగే ఉంటుంది తప్ప దిగడం అనేది ఉండదు. తెలుసు కదండి ఇది. అలాగే ఇప్పుడు ఇది చెప్పాను కదా, శ్రీ తులసి అన్నది. ఇది వాడడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే మనందరం ప్రొద్దునే లెగ్గానే వాటర్ తాగుతున్నాం. 1 గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు, లీటర్, 1/2 లీటర్, 2 లీటర్లు తాగే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. తాగే వాటర్లో మీరు తాగే ఒక 1/2 లీటరు లేదా 1 గ్లాస్ వాటర్లో శ్రీ తులసి డ్రాప్స్ అనేది 3 to 5 డ్రాప్స్ అనేది వేసుకుని తాగడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ నేను వేసాను, ఒక 5 to 6, 7 డ్రాప్స్ వేసాను. అలాగే ఇక్కడ చూడండి, నాలుగు మీద వేసాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చేతి మీద కూడా వేస్తున్నాను. ఎందుకంటే మీరు లైవ్లో ఉన్నారనుకోండి, మీ చేతి మీద వేద్దును. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ నా చేతి మీద చూపించాను. ఎందుకనేది కూడా ఒకసారి చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది వాడడం ద్వారా మనం డైలీ తీసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తులకు సంబంధించి అన్నిటి మీద పనిచేయడంతో పాటు ఇక్కడ చూడండి ఏం చేసింది ఫ్రెండ్స్, ఇది హోల్ పెట్టేసిందండి. అవునండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని చూడగానే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, సార్ ఇదేంటండి ఇది భూమిలో పడేస్తే కరగదన్నారు, కొన్ని సెకండ్స్ నిమిషాల్లో కరిగించేసింది ఏంటండి, ఇదేంటండి బాబు ఇది లోపల తీసుకోమంటున్నారు, లోపల ఏమన్నా అయితే మరి ఏంటి సమాధానం? అవునండి, ఉంటుంది కదా డౌట్. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రేగులు చాలా సెన్సిటివ్, అందుకే నుంచి డౌట్ వస్తుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా నాలుగు మీద తీసుకున్నాడు ఏమైనా అయిందండి, ఏమీ అవ్వలేదు. అలాగే స్కిన్ మీద వేసాను ఏమైనా అయిందండి, ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఇది చూస్తే ఇది భూమిలో కరగని మెటీరియల్, మరి ఇదేంటండి ఇది కరిగే మెటీరియలే కదా, మన స్కిన్ని ఏమీ చేయలేదు. అంటే ఇది శ్రీ తులసి అన్నది జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తులకు సంబంధించి అన్నిటి మీద పనిచేయడంతో పాటుగా మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందనుకోండి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి అన్నింటిని రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని న్యూట్రల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మీకు అర్థమైంది కదండి. ఇది మన యొక్క బ్లడ్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఈక్వల్గా తీసుకున్నానండి. ఇది బయోపెట్రోలియం అంటారు, పాలిపెట్రోలియం కెమికల్తో తయారవుతుందండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే యానిమల్ ఫ్యాట్స్తో వస్తుందండి. ఇది జంతువుల యొక్క కొవ్వండి. ఇది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్కి ఈక్వల్గా తీసుకున్నాను, మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇదే విధంగా లోపల ఎప్పుడైతే వాల్వ్స్లో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ని కరిగించుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది అనుకోండి, ఏమవుతుంది, వాల్వ్స్ అనేది సన్నబడిపోయి క్లోజ్ అయిపోయి ప్రెజర్ వస్తుంది. ప్రెజర్ పెరిగి ఒక్కసారి క్లోజ్ అయిపోయింది అనుకోండి, హార్ట్ ప్రాబ్లం వస్తుంది. స్టంట్ వేయాలి. స్టంట్ అంటే ఏం చేస్తారు, ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఓపెన్ చేసి ఒక వాల్వ్ వేస్తారు, స్టంట్ వేస్తారు. అవునండి, ఇప్పుడు మన ఇది వాడడం ద్వారా ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిన వాల్వ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయితే అవుతాయండి. దాని ద్వారా ఇది రెగ్యులర్గా ఎవరైతే వాడుతున్నారో 90% హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఎవరు వాడచ్చు? అందరూ వాడచ్చా, కొంతమంది వాడచ్చా అండి? అందరూ వాడచ్చు కదా. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా వాడుకోవచ్చండి.
ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఇమ్యూన్ బూస్టర్ అండి. కరోనా టైంలో అయితే కనుక యాంటీ కరోనాగా బాగా ప్రమోట్ చేసేవాడు. కొన్ని వేల సంఖ్యలో అయితే అమ్మడం జరిగింది. దీని కాస్ట్ చూసుకుంటే 210 రూపాయలు ఫ్రెండ్స్. ఒక పర్సన్ వాడితే 3 నెలలు వస్తుందండి. ఇది చూడడానికి చాలా చిన్నదే, కానీ దీని యొక్క పనితనం చాలా ఎక్స్ట్రాడినరీ. ఇది రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జలుబు నుంచి, దగ్గు నుంచి, జ్వరం నుంచి దూరం చేస్తూ బ్రాంకైటిస్ అంటారు, అంటే శ్వాసకోశ వ్యాధులు, ఆస్మా అవ్వచ్చు, డస్ట్ అలర్జీ అవ్వచ్చు, ఇలాంటి అన్నిటి నుంచి క్యూర్ చేయడంతో పాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా క్యూర్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కాల్ అయితే కాల్ బ్యాక్ వెళ్ళింది. 1 minute. ఓకే ఫ్రెండ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లియర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలా చూసుకుంటే కనుక మనం రెగ్యులర్ గా ఎప్పుడైతే తీసుకుంటున్నామో మన బ్లడ్ లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కరిగిపోయిందో 90% హార్ట్ ప్రాబ్లమ్స్ రావని ఎవరికైనా సరే మనం ధైర్యంగా ప్రమోట్ చేయొచ్చు. ఇది ఒక హీరో ప్రొడక్ట్ అండి. ఇది ఒకటి ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే. ఎందుచేత అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, రాత్రి పూటలే మొదలెడతారు చెవిలో పోటు వస్తుందని. అంటే మనకు చెంచాడు గోరువెచ్చని వాటర్లో అలా చెవి పోటు ఉన్నప్పుడు 1 డ్రాప్ వేసి చెవిలో వేసామనుకోండి, చెవిలో ఉన్న ఫంగస్ అంటే బూజు లాంటిది ఏర్పడుతుంది, ఫంగస్ దాన్ని క్లియర్ చేస్తుందండి. ఇది యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, ఈ 3 రకాలుగా వాడుకోవచ్చు. దెబ్బలు తగిలి లేదా దురద వస్తుంది, 1 డ్రాప్ వేసి రఫ్ చేయొచ్చు, ఆ దురద తగ్గుతుంది, ఆ దెబ్బ కూడా మానడం జరుగుతుంది, యాంటీ వైరస్ కాబట్టి. అలాగే పిప్పని సలుపు వచ్చింది, కాటన్ బాట్ మీద 2-3 డ్రాప్స్ వేసి పిప్పని మీద పెడితే పిప్పని సలుపు కూడా తగ్గుతుందండి. ఎక్కడన్నా దోమ కానీ దురద కానీ ఏదైనా కుట్టింది, విషకారకం పురుగు కుట్టింది, వెంటనే ఈ డ్రాప్స్ వేసి క్లీన్ చేయండి. అది దాని యొక్క పవర్ అంటే ఎఫెక్ట్ ఎక్కువ అవ్వకుండా పనిచేస్తుంది. ఓకే, ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. మన బాడీకి 200 రకాల ప్రాబ్లమ్స్ ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్ గా వాడిస్తూ చాలా మందికి అయితే ఆరోగ్యాన్ని ఇవ్వచ్చండి. ఎలా చూడండి ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఇదేం చేసిందో, ఇదే విధంగా మన బ్లడ్ లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేసేస్తుందండి. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. ఇది ఒక హీరో ప్రోడక్ట్. ఇది ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ అండి. ఇది రెగ్యులర్ గా మనం ప్రతిరోజు ప్రొద్దుటే 3 to 5 డ్రాప్స్ అనేది తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్. అలా కాకుండా నేను వాటర్లో తీసుకుంటాను సార్, ఎలాంటి వాటర్ బాటిల్ అనుకోండి 2 to 3 డ్రాప్స్ వేసుకుని మనం తీసుకోవచ్చు. ఓకేనండి, అలా కూడా తీసుకోవచ్చు. రోజుకి 10 డ్రాప్స్ వరకు తీసుకోవచ్చండి. ఓకే సార్, అంతా బాగానే ఉంది, హెల్త్ కేర్ చెప్పారు, నేను హెల్త్ కేర్ నాకు ప్రాబ్లం లేదు, నేను అంతా ఆరోగ్యంగా ఉన్నాను, మరి నేనేం చేయాలి, ఏం మార్చాలి అంటే ఐఎంసీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. ఏం షాపింగ్ చేంజ్ చేయాలంటే మన వంటింట్లో వాడే ప్రొడక్ట్స్, హోమ్ కేర్ని మారుద్దాం. హోమ్ కేర్ అందరూ వాడుతున్నారు లేదండి. హోమ్ కేర్లో చూసుకుంటే చాలా వరకు చాలా మంది ఇంటిని శుభ్రతకి ఏం వాడుతుంటారు, ఇంట్లో శుభ్రతకి ఏం వాడుతుంటారు, చాలా మంది వాడేది 90% వాడేది ఇదే బ్రాండ్ కదండి. 90% వాడేది ఇదేనండి. అవునండి, ఇది నీ గచ్చులు క్లీన్ చేయడానికి వాడుతుంటాం మనం. ఇంటి కరోనా వచ్చిన తర్వాత శుభ్రత విషయంలో చాలా వరకు ఎక్కువ శ్రద్ధ పెరిగింది. అందరూ కూడా వారానికి 10 రోజులకి క్లీన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా వారం నుంచి 5 రోజులకి 4 రోజులకి క్లీన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా వారానికి క్లీన్ చేస్తున్నారు కంపల్సరీగా. ఇదివరకు అయితే 15 రోజులకి, నెలలకే క్లీన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు శుభ్రత విషయంలో చాలా వరకు శ్రద్ధ పెరిగింది. అలాగే మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు అయితే శుభ్రత మరీ ఎక్కువ, అంటే రోజు డైలీ తడిగుడ్డు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అలా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ మనం రెగ్యులర్గా వాడుతున్న ప్రోడక్ట్. ఇది వాడడం ద్వారా మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా, హాని జరుగుతుందా చూద్దామండి. ఇప్పుడు ఒక డెమో రూపంలో చూద్దాం. మరి మన దాంట్లో ఏముందంటే కనుక ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ ఫ్రెండ్స్. ఇది అలోవెరా వేపతో తయారైంది, ఇది ఉంది. ఇప్పుడు మనం గచ్చులు క్లీన్ చేయడానికి ఒక బకెట్ వాటర్కి ఈ మూత లేక 2 మూతలు అనేది వేస్తుంటాం. దీంట్లో నేను కొంత లిక్విడ్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొంత లిక్విడ్ తీసుకున్నాను దీంట్లో. అలాగే మన ఐఎంసీ యొక్క ఫ్లోర్ గోల్డ్ కూడా చూడండి 3 to 4 డ్రాప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ కాదు, కాన్సన్ట్రేట్ ఫ్రెండ్స్. ఇది 1 2 3 4 డ్రాప్స్ తీసుకున్నాను. ఈ 4 డ్రాప్స్ అనేది 800 స్క్వేర్ ఫీట్ ని క్లీన్ చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇది చూసుకుంటే చిన్నదే కదండి, 2 లీటర్ల వాటర్ బాటిల్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి. మనం గచ్చులు క్లీన్ చేసినప్పుడు 1/2 బకెట్ వాటర్కి 4-5 మూతలు కలిపిన లిక్విడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, అంటే ఇది ఎంత అవుతుంది, 2 లీటర్ లిక్విడ్ అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మనం డైరెక్ట్గా వాడుతున్నాం, ఇది కాన్సన్ట్రేట్ లిక్విడ్ డైల్యూట్ చేసుకుని వాడుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుంది, ఏది హాని చేస్తుందని ఏదైనా చెప్పగలమా? ఏమీ చెప్పే పరిస్థితి లేదు. మనందరికీ తెలిసిందేనండి. దానికి టర్మరిక్ పౌడర్ తీసుకుంటానండి. పసుపు కొనుక్కోవడం ఏంటండి, నేచురల్ యాంటీబయాటిక్. ఇప్పుడు దెబ్బలు తగిలి అనుకోండి, మన అమ్మమ్మలో నానమ్మలో గబాలను వెళ్ళి పసుపు పెడుతుంటారు, అందరికీ తెలుసు కదండి. పసుపుని వాటర్లో కలిపి ఏ రంగులో వస్తుంది, పసుపు రంగు వస్తుందండి. పాలలో కలిపితే ఏమొస్తుంది, పసుపు రంగే వస్తుంది. అంటే వాటర్లోనూ పాలల్లోనూ నేచర్ కంటెంటే ఉంది కాబట్టి దీని యొక్క స్వభావం ఏంటంటే ఎల్లో షేడ్గా మార్చడం. మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఎల్లో షేడ్గా మారుతుంది.
కానీ దీనికి కెమికల్ అనేది యాడ్ అయింది అనుకోండి, రియాక్షన్స్ అది రెడ్ షేడ్ అవుతుందండి. ఇప్పుడు చూద్దామండి, మన యొక్క ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ వేస్తున్నాను, ఏ రంగులో వస్తుందో చూద్దాం. అలాగే మన రోజు వాడే 99.9% జెర్మికిల్స్లో కూడా వేద్దాం. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉందో కూడా చూద్దాం. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ పేరెంట్కి కూడా మనం తెలియజేయవలసిన బాధ్యత మనదేనండి. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లల్ని చిన్నప్పుడు అంటే మా చిన్నోడప్పుడు 5వ నెలప్పుడు ఈ ఐఎంసీ స్టార్ట్ చేశాను. వాడు వచ్చాడని డైలీ బేస్లో రోజుని తడిగుడ్డ పెట్టేవాడిని. ఎందుకంటే అది ఇది కింద మీద నోట్లో పెడుతుండేవాడు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఏదన్నా ఇబ్బంది అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అవుతుంది అని క్లీన్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇలాంటి దాంతో క్లీన్ చేసేవాడండి. అయినా సరే మా వాడికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇలా నొక్కి చూసి పొట్ట ఉబ్బరం చేసింది, వామిటింగ్స్ అవుతున్నా, మోషన్స్ అవుతున్నా, ఇలా నొక్కి చూసి ఉబ్బరం చేసిన ఒక సిరప్ రాసి తగ్గిపోయింది. ఇదేంట్రా బాబు అస్తమాన ప్రాబ్లమే, ఏం తినేస్తున్నాడు అనుకునేవాడిని. కానీ మా ఇళ్ళలో నేను చేసే పని ఏంటంటే తడి కూడా పెట్టడం, శుభ్రత విషయంలో చూసుకున్నామండి. శుభ్రత పెట్టి ఏం చేస్తున్నాం, ఇలాంటి దాంతో క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేయడం ద్వారా ఏం జరుగుతుందో చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఐఎంసీ ఫ్లోర్ గోల్డ్ మిక్స్ చేసిన ఏ రంగులో ఉందండి, ఎల్లో షేడ్ వచ్చిందండి. దీంట్లో కెమికల్ ఉందండి లేదన్న విషయం అర్థమైంది. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా నేను మిక్స్ చేయలేదు, ఇదేం కలర్ వచ్చిందండి, రెడ్ షేడ్ వచ్చిందండి. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నామంటే కనుక ఇంటిని క్లీన్ చేయడానికి కెమికల్ని వాడుతున్నాం అన్న విషయం అర్థమైందండి. ఇప్పుడు క్రిముల కన్నా కెమికల్ డేంజరా కాదండి. ఇప్పుడు తీసుకుని నోట్లో పెట్టేసినవాడు అది దాంతోపాటుగా కెమికల్ వెళ్ళిపోవడం ద్వారా పొట్ట అప్సెట్ అవి ఉబ్బరం చేయడం, రకరకాల మోషన్స్, వామిటింగ్స్, ఇవే ఇబ్బంది. ఇప్పుడు హాస్పిటల్ చూడండి, ఏ చిన్నపిల్లల హాస్పిటల్ అయినా సరే ఫుల్ రష్, ప్రొద్దున వెళ్తే సాయంత్రం వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను కూడా అలాంటి వాళ్ళ ఉండేవాడిని. ప్రొద్దున సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు వచ్చేవాడిని. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ప్లేస్లో మా వంటింట్లోకి ఈ ప్రోడక్ట్స్ తీసుకొచ్చానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా హెల్తీగా అయితే ఉన్నాను. ఓకేనా? ఓకే, గుడ్. ఇప్పుడు చెప్పాలంటే కనుక నేను చేసింది ఏమీ లేదు, నేను గచ్చులు క్లీన్ చేయడానికి ఇది వాడేవాడిని, ఇప్పుడు ఇది వాడుతున్నాను, అంతే, సింపుల్. ఎప్పుడైతే నేను ఇది మార్చుకున్నానో కెమికల్ని పూర్తిగా అవాయిడ్ చేయగలిగాను. అలాగే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, టైల్స్ని అరిగిపోతుంది అంటారు, చాలా మంది చెప్తుంటారు. అలాగే మనకు కావాల్సిన కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి, మంచి బ్యాక్టీరియాలు, గుడ్ బ్యాక్టీరియాస్, దాన్ని కూడా కిల్ చేసేస్తుంది. చెడు బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియాను కూడా కిల్ చేసేస్తుంది. మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది, వ్యాపారం అందరికీ తెలిసింది యాంటీబయాటిక్. ఇది చెడు బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియాని ఉంచుతుంది. ఇది వాడటం ద్వారా ఏంటంటే ఇన్సెక్ట్స్ రావు. ఫస్ట్ ఇన్సెక్ట్స్ అంటే దోమలు కానీ, బొద్దింకలు కానీ, ఈగలు కానీ రావాలి. ఎప్పుడైతే రాలేదో ఆరోగ్యం వచ్చిందో లేదండి. అలాగా చాలా హ్యాపీగా హెల్తీగా ఈ రోజు అయితే ఉన్నాను. ఇలా నేను ఎప్పుడైతే ఉన్నానో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే విషయాన్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంతే ఫ్రెండ్స్ నేను చేసింది, ఇంక వేరే ఏం లేదు. ఇప్పుడు చూస్తారు కదా, ఈ డెమో చూస్తే ఇది వాడతానంటారా, ఇది వాడతానంటారా? మీకు అర్థమైంది కదా. ఇలా డెమో చేసి చూపిస్తే మాత్రమే మన ఫ్రెండ్స్ వింటారు. లేదంటే అది కూడా ఇది రేట్ చూస్తామా, ఇదంతా 200 ml 43 రూపాయలకి వస్తుంది, మీదంతా 100 ml 130 రూపీస్. జస్ట్ 130 అన్నాం అనుకోండి, ఊరుకో చెప్పేమంటారు, నవ్వుతారు. అవునా కదండి? ఎందుకని 43 ఎక్కడ, 130 రూపాయలు ఎక్కడ? మన ఐఎంసీ అసోసియేట్ అయితే 105 రూపాయలకి వస్తుంది. కానీ ఇది డైరెక్ట్గా వాడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది డైల్యూట్ చేసి వాడుతున్నాం. 2 లీటర్ లిక్విడ్ 130 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ 2 లీటర్ లిక్విడ్ కావాలంటే మనం డైల్యూట్ చేయడం కుదరదు, కొనుక్కుని రావాలి. ఎంత అవుతుంది? 10 టైమ్స్ పెరుగుతుంది, అంటే 420 రూపాయలు అవుతుంది. మినిమం డిమార్ట్కి వెళ్ళండి, బెస్ట్ ప్రైస్కి వెళ్ళండి, 400 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. మీకు అర్థమైంది కదా. ఇక్కడ 130 రూపాయలు, ఇక్కడ 400 రూపాయలు. మనకి తెలిసి తెలియకుండా తక్కువ అంటూ పాకెట్ గుల్ల చేస్తుంది. మనకి ఇది చూడడానికి ఎక్కువే, కానీ వాడుకలో చూసుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఐఎంసీ అసోసియేట్ అయితే 105 రూపాయలకి రావడం జరుగుతుంది. మనం ఆరోగ్యవంతులు అవ్వడంతో పాటుగా ఇది ఎప్పుడైతే మొక్కలకి వేసామో మొక్కలు చనిపోతాయి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఎప్పుడైతే మొక్కలకి వెళ్ళినాయో మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. ఇదే నిదర్శనం అండి. మనమే కాదు, మన యొక్క పర్యావరణం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కాపాడే బాధ్యత ఐఎంసీ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు తెలియజేయాలనుకున్న విషయం. ఎప్పుడైతే మనందరం ఇదే విషయాన్ని మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తామనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? తీసుకుంటారు లేదా? ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ వాడతారు. చాలు, ఒక్కసారి మన ప్రోడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు, కంటిన్యూ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లో గ్యారంటీ నాది, డౌటే పడక్కర్లేదు. మీకు ఇంకేమైనా డౌట్ ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ పర్సన్ తీసుకెళ్ళి డెమో చేసి చూపించండి. ఎక్స్ట్రాడినరీగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వింటారండి. ఓకేనండి. ఇలాగా మన దగ్గర 360 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ డెమోస్ ఉన్నాయండి, అన్నిటికీ డెమోస్ ఉన్నాయి. ఆ డెమోస్ అన్నీ ఒకేసారి చూడడం కుదరదు కాబట్టి ప్రతి సోమవారం కొత్త వాళ్ళకి డెమో అండ్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దానికి మీరు రండి, రోజుకి 2 ప్రొడక్ట్స్ నుంచి 3 ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. అలాగే డైలీ బేస్లో ఒక 2 నుంచి 3 ప్రొడక్ట్స్ గురించి డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. అలాగే ప్రోడక్ట్ యొక్క వివరణ జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ గురించి కూడా మీరు తెలుసుకుందరు. కానీ డైలీ మార్నింగ్ జూమ్ అయితే మిస్ అవ్వకండి ఎవరో కూడా. ఈవినింగ్ 8 o'clock జూము మీరు నేర్చుకుంటూ మీరు ఫ్రెండ్స్కి నేర్పించడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం. మీకు ఇంకా ఏదైనా డౌట్